వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. ఇవాళ అయితే నేనైతే హైదరాబాద్ నుంచి అయితే విజయవాడకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సరే మా మమ్మీకి అయితే మామూలుగా అయితే నాకు చిన్న పని అయితే ఉంది విజయవాడలో. మా మమ్మీ అయితే వాళ్ళు అర్జెంట్గా రమ్మని అయితే నేను నైట్ అయితే మా వారికి కాల్ చేసింది. ఇంకా మా వారు ఆగుతారా, ఇంకా అత్తగారు పంపించమంటే ఇంకా మా వారు అయితే ఒంటి కాళ్ళ మీద అయితే నిలబడి అయితే టికెట్ అయితే బుక్ చేశారు. ఏం బస్సు అయితే చెప్తాను వచ్చేయండి. నేనైతే ఎలక్ట్రీషియన్ బస్ అయితే మా వారితో బుక్ చేయించాను. ఇంకా ఎలక్ట్రీషియన్ బస్ ఇంకా రాలేదు, అందుకని నేనైతే ఇక్కడ ఉంటున్నాను. ఇదిగోండి, ఇదైతే హైదరాబాద్ బస్ స్టాండ్. అబ్బా అసలు ఏం జనాలు ఉన్నారండి బాబు. అసలు మేమైతే ఇక్కడ నుంచి మేమైతే పురాణాపూర్ నుంచి దగ్గర మేము ఇక్కడ బస్ స్టాండ్కి రావడానికి అయితే ఇక్కడ 1 గంటన్నర హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. ఇంకా సరే అలాగనైతే ఇక్కడైతే అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అంటే మనకి ఇయర్ ఫోన్స్ అని, లేకపోతే హ్యాండ్ బ్యాగ్స్ అని, లేకపోతే ఒకలా బ్యాగులు, లేకపోయినా అంటే లగేజ్ బ్యాగులు, సూట్ కేసులు అన్నీ అవైలబుల్గా అయితే పెట్టారు వీళ్ళు. టికెట్ అయితే 600 అయితే పట్టింది. నేను టికెట్ అయితే అంటే ఒక్కదాన్నే కదా, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. మా వారైతే రావట్లేదు, ఆయన ఇంకో చోట వెళ్తున్నారు, అంటే ఆయన బొంబాయి వెళ్తున్నారు. ఇంకా అందుకనైతే మా వారైతే కొద్దిగా పని పడింది, అదేదో బిజినెస్ మూలంగా వెళ్తున్నారు ఆయన కూడా. ఇంకా ఒక్కదాన్ని ఉండడం ఎందుకని మా వారైతే నన్ను పంపించడం చూడండి. ఇంకా నేనైతే టిఫిన్ కూడా చేయలేదు, బ్రష్ చేసి అయితే వచ్చేసాను. ఇదైతే హైదరాబాద్ బస్ స్టాండ్ కదా. ఇంకా మా వారైతే చూడండి ఎలా పంపించాలని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ టిఫిన్ చేద్దురా, తొందరగా వెళ్ళిపోవని అయితే. అదేంటో కానీ అండి, పంపించాలంటే మా వారైతే ముందుంటారు అందరికన్నా. అందరు భర్తలు అలా ఉంటారు నాకు తెలియదు, కానీ మా ఆయన ఫస్ట్ ఉంటారు. ఆయన అత్తగారు పిలిచారని అయితే పంపించేస్తున్నారు. ఇదిగోండి టిఫిన్ అయితే. నాకు వద్దు బాబు టిఫిన్, అంటే వాంతులు వస్తాయంటే వినట్లేదు. టిఫిన్ చేసి వెళ్ళి ఒక ఆకలి వేస్తే ఎవరు పెడతారు అని అయితే అడుగుతున్నారు. ఇవన్నీ ఎలక్ట్రీషియన్ బస్సు అయితే బుక్ చేస్తాను చెప్పాను కదా, ఇంకా రాలేదు, వచ్చినా బుక్ చేస్తాను. ఇవన్నీ మా వారైతే పొద్దున్న లెగిసి అయితే క్యారేజ్ అయితే కట్టేశారు. నాకైతే ఏమేమి చేశానో చూపించేస్తాం, వచ్చేయండి. చికెన్ కర్రీ అయితే చేశారు, తర్వాత మామిడికాయ పచ్చడి అయితే పెట్టారు. అంటే మా మమ్మీ మామిడికాయ పచ్చడి అయితే పికిల్ అయితే పెట్టింది. ఇంకా అదొకటైతే పెట్టుకున్నా. ఇంకా వాటర్ బాటిల్ ఇంకా అంతేనండి. నెక్స్ట్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.